ఆఫ్టర్ బ్యాచులర్ మూవీ తర్వాత జీవి అండ్ దివ్యభారతి కాంబినేషన్ అంటే మినిమం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ప్లాట్ లైన్ వచ్చేసి తివత్తూరు అనే విలేజ్ సముద్రం పక్కనే ఉన్న అక్కడి జాలర్లు ఎవరు వేటకు వెళ్లకుండా కూలి పనులు చేసుకుంటూ బిక్కుమంటూ బ్రతుకుతూ ఉంటారు. చేపల వేటకు వెళ్లిన వాళ్ళు ఎవ్వరూ ప్రాణాలతో తిరిగిరారు. దానికి కారణం ఏంటి? నీటి జలగల్ని స్మగ్లింగ్ చేసే కింగ్ కి ఈ బ్యాక్ స్టోరీకి లింక్ ఏంటి అనేదే కింగ్ స్టోన్ కాన్సెప్ట్. ఓ రఫ్ అండ్ టఫ్ జాలర్ కుటుంబం నుంచి వచ్చిన కుర్రాడిగా జీవి మంచి వేరియేషన్స్ తో ఎరగదీశాడు. మెయిన్లీ ఇంటర్వెల్ ఎపిసోడ్ అండ్ ప్రీ క్లైమాక్స్ లో తన నట విశ్వరూపం చూస్తాం. ఇక దివ్యభారతి కనిపించేది కొన్ని సీన్స్ అయినా మూవీకి గ్లామర్ టచ్ ని తీసుకొని వచ్చింది. యాక్టర్, మ్యూజిక్ డైరెక్టరే కాక ప్రొడ్యూసర్ గా జీవి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. స్కెల్టన్ మాన్స్టర్ గెటప్ చాలా రియలిస్టిక్ గా డిజైన్ చేశారు అండ్ సీజీ వర్క్ లో కూడా చాలా కేర్ తీసుకున్నారు. సముద్రం నిండా డెడ్ బాడీస్ కనిపించే సీన్స్ అండ్ అలల సీక్వెన్స్ గూస్ బంప్స్ ని తీసుకొస్తాయి. ఫైనల్లీ డైరెక్టర్ కమల్ ప్రకాష్ అత్యాస దుఃఖానికి చేటు అనే మోరల్ స్టోరీని ఫ్యాంటసీ వరల్డ్ తో చూపించారు. ఎక్సలెంట్. కానీ డబ్బింగ్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకొని ఉంటే సౌత్ లో సెన్సేషనల్ మూవీ అయి ఉండేది. అలాగే ఎండింగ్ కూడా తుమ్ బ్యాడ్ మూవీని గుర్తు చేస్తుంది. సో మూవీ చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ చేయండి.